మీరు పిలవలేదని నిలబడ్డారు. నేను పిలవలేదు అధ్యక్ష. గౌరవ సభ్యులు మా నరేంద్ర కుమార్ గారు నేను కలిపి వేసినటువంటి ప్రశ్న అధ్యక్ష. అసలు బిజినెస్ రూల్స్ ఏంటి? ఈ సభ ద్వారా నేను అధికారులకి నేరుగా గౌరవ మంత్రి గారి ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. క్రిమినల్ యాక్షన్ ఈజ్ డిఫరెంట్, అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ ఈజ్ డిఫరెంట్ అధ్యక్ష. గతంలో జరిగింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేశారు. అన్ని వ్యవస్థల్లో కూడా అరాచకాలు చేశారనడానికి నిదర్శనం ఇదొక సంఘటన అధ్యక్ష. డిజిటల్ కార్పొరేషన్ ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఆ కార్పొరేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలకి అవినీతికి దానిని కూడా అడ్డగా మార్చారు అధ్యక్ష. ఆయన ప్రభుత్వంలో చేసినటువంటి ఒకసారి మనం చూస్తే అధ్యక్ష, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఒక సినిమాకి ప్రభుత్వ కార్యక్రమాలు వీడియోలు చేయడానికి ఉపయోగించాల్సిన డబ్బుని యాత్ర 2 అని వాళ్ళ నాన్నగారు పేరుతో తీసేటటువంటి సినిమాకి డైవర్ట్ చేశారు అధ్యక్ష. దానికి విజిలెన్స్ లో ఎస్టాబ్లిష్ అయిందని గౌరవ మంత్రి గారి సమాధానంలో తెలియపరిచారు అధ్యక్ష. అయితే ఇక్కడ వీళ్ళు విజిలెన్స్ రిపోర్ట్ ని ప్రభుత్వం బిజినెస్ రూల్స్ ప్రకారం ఏంటి అధ్యక్ష, విజిలెన్స్ రిపోర్ట్ ని గవర్నమెంట్ అడాప్ట్ చేసుకొని, విజిలెన్స్ ఈజ్ ద అడ్వైజరీ డిపార్ట్మెంట్ అధ్యక్ష. దాన్ని ప్రభుత్వం అకార్డింగ్ టు ది బిజినెస్ రూల్స్ అడాప్ట్ చేసుకొని దానిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం, రికవరీ చేయాల్సినటువంటి అవసరం, సంబంధిత వ్యక్తి అధికారులు ఎవరైతే ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేశారో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ఆల్రెడీ యాక్సెస్ చేయాలి అధ్యక్ష. సిఐడి ఇది క్రిమినల్ ఏజెన్సీ. క్రిమినల్ కేసెస్ ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటిది సిఐడి డిపార్ట్మెంట్ అధ్యక్ష. మీరు దీనికి దానికి ఎట్లా ముడిపెడతారు అధ్యక్ష? మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష, ఈరోజు మీకు శ్రీకాకుళం జిల్లాలో షట్టర్స్ కుంభకోణం అంటే సిఐడి 16 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఈ రోజు కూడా ఫైనల్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఈ రోజు వరకు కూడా షట్టర్స్ బిగించకపోవడం వల్ల నేను గౌరవ సభ్యులు మా జిల్లాలో చెప్తున్నారు అధ్యక్ష, వంశధార కాలువకేమో చివరి వరకు నీళ్లు పోవట్లేదని. ఇక్కడ నేను అడిగేటటువంటిది గౌరవ మంత్రి గారికి, అకార్డింగ్ టు ది బిజినెస్ రూల్స్ మీరు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి అడ్వైజరీ రిపోర్టు పైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఎందుకు మీరు ప్లేస్ చేయలేదు? అకార్డింగ్ టు ది బిజినెస్ రూల్స్ అది ఉందా లేదా? సంబంధిత అధికారుల పైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు? జిఎస్టీ అధ్యక్ష, ఇక్కడ చట్టం ఉంది అధ్యక్ష, నేను గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తీసుకొస్తున్నాను, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా లేరు. జిఎస్టీ చట్టంలో ఏముంది అధ్యక్ష, అబౌవ్ 3 years కన్నా వాళ్ళ పైన కానీ జిఎస్టీ వాళ్ళు కట్టనట్టు కానీ, లేకపోతే జిఎస్టీని వాళ్ళు పే చేసినట్టు కానీ లేకపోతే అధ్యక్ష 4 years కానీ దాటితే మళ్ళీ దానిపైన రికవరీ చేసే అధికారం జిఎస్టీ యాక్ట్ ప్రకారం లేదు అధ్యక్ష. అంటే అధికారుల చర్యలు అధికారుల్ని సమర్థించుకునే విధంగా, వాళ్ళు చేసిన తప్పుల్ని సమర్థించుకునే విధంగా ఉన్నాయి తప్ప సభలో ఇచ్చేటటువంటి ఈ సమాధానాలు అయితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది ప్రజాధనం, ప్రభుత్వ ధనం అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి ఈ సభ వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ప్రజాధనాన్ని ఒక పైసాను కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ఈ సభకు ఉంది అధ్యక్ష. ఈ సభే ఆమోదించింది, బడ్జెట్స్ అన్ని ఆమోదించింది. ఈ సభ ద్వారానే ఈరోజు ఏ కార్పొరేషన్కి ఏ నిధులు వెళ్ళినా సరే ఈ సభ ఆమోదం ద్వారా వెళ్తున్నాయి అధ్యక్ష. వాట్ ఇస్ ద బిజినెస్ రూల్స్? వై దే హావ్ నాట్ ఫాలోడ్? ముందు ఆ చర్యలు ఎప్పుడులోగా తీసుకుంటారు, జిఎస్టీ రికవరీని ఎప్పుడులోగా చేస్తారు, సంబంధిత అధికారుల పైన ఎప్పుడు క్రిమినల్ యాక్షన్ సిఐడి వాళ్ళు ఇచ్చేటట్టు క్రిమినల్ యాక్షన్ అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ ఏ డిసిప్లినరీ యాక్షన్. అంటే సిఐడి వాడు ఎప్పుడో చెప్తాడు 10 సంవత్సరాల తర్వాత, అప్పటి వరకు బతుకుండేవాడెవడో, చనిపోయేవాడెవడో, ఎక్కడుంటాడో, రిటైర్ అయిపోయేవాడు ఎవడో. దీనివల్ల ప్రజాధనం ఏమవుతుంది అధ్యక్ష? ఎవరు కాపాడతారు? దయచేసి గౌరవ మంత్రి గారు, మేము అడిగేది గౌరవ సభ్యులు, నా ముందు రైట్ చేసినటువంటి సభ్యులు, నేను రైట్ చేసేది,
విజిలెన్స్ ఇచ్చినటువంటి ఆధారంగా రిపోర్ట్ ఆధారంగా అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ ఏమిటి? మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నాం అధ్యక్ష. దీంట్లో ఏంటంటే చాలా